ఆంధ్రప్రదేశ్లో ప్రగతి రథచక్రం దారి తప్పింది. డ్రైవర్ లేని బస్సు తరహాలో గమ్యం లేని ప్రయాణం చేస్తుంది. కదల్లేని స్థితిలో డిపోల నుంచి బయటకు రాలేక బస్సులు ఆపసోపాలు పడుతున్నాయి. కొత్త బస్సులు వస్తున్నాయని చెబుతున్న యాజమాన్యం అవి ఎప్పటికి వస్తాయో చెప్పలేకపోతుంది. అసలు ఆర్టీసీలో ప్రయాణికుల సౌకర్యాల గురించి ఆలోచించే అధికారులే కరువయ్యారు. సంస్థల్లో డిపో మేనేజర్ల నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వరకు ఇన్ఛార్జీలే. ఆఖరికి సంస్థ ఎండీ కూడా 6 ఏళ్లుగా ఇన్ఛార్జే. దీంతో పండగ ప్రయాణికుల బస్సులే కాదు, మహిళలకు ఉచిత ప్రయాణం అమలుపైన పూర్తిస్థాయి కసరత్తు జరగలేదు. ప్రభుత్వంలో విలీనం తర్వాత అన్నీ బాగుంటాయనుకుంటే సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడింది. ఆర్టీసీని ప్రయాణికులు ఆదరిస్తున్నా సేవలు అందించడంలో వారిని సంతృప్తి పరచలేకపోతుందన్న విమర్శలు మూటగట్టుకుంటోంది. ఏపీలో 11,500 బస్సులతో ప్రతిరోజు 45 లక్షల మేర తిరుగుతూ 65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే అతిపెద్ద రవాణా సంస్థ ఆర్టీసీ రోజురోజుకు ప్రయాణికులకు దూరమవుతుంది. లక్షలాది మందిని గమ్యస్థానాలకు చేర్చే ప్రభుత్వ రంగ ప్రయాణ సంస్థ సక్రమంగా నడవాలంటే డ్రైవర్ లాంటి ఎండీ ముందుగా కష్టపడాలి. 6 ఏళ్ల క్రితం డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావు వారానికి ఒకరోజు కూడా ఆర్టీసీ వైపు చూడట్లేదు. ఆయనకు రాష్ట్రంలోని శాంతి భద్రతల సమస్యలపై దృష్టి సారించడానికే సమయం సరిపోవడం లేదు. ఆయన తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సంస్థను సజావుగా నడిపించాలి. ఈడీ అడ్మిన్, ఈడీ ఆపరేషన్ ఆర్టీసీ హౌస్ కు వచ్చి కొన్ని నెలలు అవుతోంది. అనుభవం తక్కువగా ఉన్న వారికి సరైన సూచనలు చేసేవారు లేరు. ఉత్తరాంధ్ర ఈడీ విజయ్ కుమార్, విజయవాడ ఈడీ విజయరత్నం, కడప ఈడీ చంద్రశేఖర్ ఇన్ఛార్జీలే. నెల్లూరు తప్ప రెగ్యులర్ ఈడీలు లేకుండా వ్యవస్థను నడిపిస్తున్న ఆర్టీసీకి అసలు ఈడీల వ్యవస్థ ఎందుకనే ప్రశ్న తలెత్తుతుంది. పోనీ రీజనల్ మేనేజర్లైనా ఉన్నారా అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరుతో పాటు తిరుపతి, నెల్లూరు, కర్నూలు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం లాంటి చోట్ల కూడా ఆర్ఎంలు లేరు.